హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ దివ్య. నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. లాస్ట్ టైం చెప్పాను కదండి, అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళామని చెప్పి. ఎందుకు వెళ్ళామంటే మా మావయ్య వాళ్ళది గృహప్రవేశం అనమాట. మా అమ్మమ్మ అయితే లేరు, మా మేనత్త మేనమామ గృహప్రవేశం అయితే చేసుకుంటున్నారనమాట. మేమైతే ఇంకా గృహప్రవేశానికి అయితే వెళ్ళాము. ఇది వచ్చేసి మిడ్ నైట్ తెల్లవారుజామున అనమాట. ఇంకా ఊర్లో బాగుంటే బావ దగ్గర పూజ చేసేసి శివుడు పార్వతి ఫోటో పెట్టి అక్కడైతే పూజ అయితే చేస్తున్నారు. ఇంకా బావికి 3 చుట్లు పసుపు రాసి బొట్లు పెట్టి అక్కడ తాంబూలం అది పెట్టిన తర్వాత అందులో నీళ్ళు అయితే తోడి బిందులకి అయితే ఎత్తుకుంటారంట గృహప్రవేశం పూజకి. నాకు తెలీదు, ఫర్ ద ఫస్ట్ టైము పల్లెటూరు స్టైల్లో గృహప్రవేశం చూడడం. ఇలా బావి దగ్గర గృహప్రవేశం పూజ చేస్తారని నాకు కూడా తెలియదు. ఇంకా మా మావయ్య వాళ్ళు అయితే ఇంకా దీపారాధన అది చేసేసి ఆ చీకట్లో లైట్లు కూడా లేవండి, సెల్లో లైట్లో పెట్టి అట్లాగే ఇంకా దీపారాజన వెలిగించాక కొంచెం లైటింగ్ వచ్చింది. ఇంకా సెల్ లైట్లు పట్టుకొని చూసారు కదా, ఇంకా పూజ అయితే చేస్తున్నారు. ఇదైతే ఒక టెంపుల్ అండి, మా మావయ్య వాళ్ళ ఇంటి దగ్గరే అమ్మవారి గుడి ఉంది. ఆ అమ్మవారి గుడిలో బాగుంది అనమాట. లైట్లు అయితే ఏం లేవు, మిడ్ నైట్ కదా తెల్లవారుజామున, అందుకని చెప్పేసి ఎవరు లేరు, లైట్స్ కూడా ఏం లేవు. మేము సెల్ లైట్ పెట్టుకొని పూజ అయితే చేసుకున్నాము. ఇట్లా ఇంకా చూసారు కదా, మా వాళ్ళు నిద్ర మొహాలతో రెడీ అయితే వచ్చేసాము. వచ్చేసిన తర్వాత ఇక బావి దగ్గర అయితే పూజ అయితే స్టార్ట్ చేశారు. అమ్మ వాళ్ళు అయితే బావి దగ్గర 3 చుట్టుపక్కల పసుపు బొట్లు అయితే పెట్టేశారు. ఇంక ఇక్కడ శివుడు పార్వతికి పూజ అయితే చేసి టెంకాయ అది కొట్టి హారతి అది ఇచ్చేసిన తర్వాత ఇంకా బావిలో నీళ్ళు అయితే తోడాలన్నమాట. ఇక్కడైతే పూజ జరుగుతుంది. భలే అనిపించిందండి. ఏమైనా పల్లెటూరులో ఆ పద్ధతి, ఆ పూజ విధానమే వేరు. ఫస్ట్ టైం నేను కూడా చూడడం, ఇలా గృహప్రవేశం పూజకి స్టార్టింగ్ ఇట్లా చేస్తారని చెప్పి. ఇంకా తర్వాత అయితే మా అత్తయ్య మా అమ్మ వాళ్ళకి ఒళ్ళు నింపేసి పసుబొట్టు అది ఇచ్చేసిన తర్వాత ఇంకా గృహప్రవేశానికి బిందెలతో నీళ్ళు తీసుకొని ఇంట్లోకి వెళ్తారు కదండి. ఇంకా అదే ప్రొసీజర్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడైతే మా అన్నయ్య వదిన లైట్లు పెట్టుకొని మా వదిన అయితే మా అత్తకి అన్ని హెల్ప్ చేస్తుంది. ఇక్కడైతే వాళ్ళకి పసుబొట్టు ఇచ్చి జాకెట్ ముక్క అది పెట్టి వడి నింపేసిన తర్వాత గృహప్రవేశానికి బిందెల్లోకి నీళ్ళు అయితే తోడుతున్నారనమాట. ఇంక ఇక్కడ పూజ అయితే అయిపోయింది. ఇంకా అవన్నీ ఒక్కొక్కటి మేము సర్దుతున్నాము వెళ్ళడానికి. ఇంకోండి 2 రాగి బిందెలు ఇత్తడి బిందెలు తీసుకొని ఇంకా నీళ్ళు అయితే ఫుల్గా తోడేసి నింపి పెట్టేశారు అనమాట. ఇంకా మా పిన్ని, మా అమ్మ, మా మావయ్యకి 4 అక్క చెల్లెళ్ళు అనమాట. మా పెద్దమ్మకి హెల్త్ బాగాలేదు, మా పెద్దనాన్న లేరు, చేయకూడదు కదా. ఇంకా మా అమ్మ 2, ఈ పిన్ని 4, ఇంకా 3వ పిన్ని కూడా లేరు అనమాట ఆమె. ఇంకా అందుకని చెప్పి వీళ్ళిద్దరు అయితే చేస్తున్నారు. ఇంకా వీళ్ళైతే నీళ్ళు అయితే తోడేసిన తర్వాత ఇంకా బిందెలు అయితే ఎత్తుకొని ఇంటికైతే ఊరేగింపుగా వెళ్ళడం అండి. ఈ ఊరేగింపు కూడా నాకు భలే అనిపించింది మంచిగా. ఇంకా మావయ్య అత్తయ్య వీళ్ళకైతే బిందెలు ఎత్తేసి ఇంకా ఇంటికైతే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ నుంచి ఒక రౌండ్ వేయాలి ఇంటికి వెళ్ళడానికి. ఇంకా మేము లైట్లు అయితే పట్టుకొని తెచ్చిన పూజ సామాన్ అంతా సర్దుకొని ఇలాగా మేళంతో అయితే మోగించుకుంటూ వెళ్తున్నాం అనమాట. తెచ్చిన పూజ సామాన్ అంతా సర్దుకొని ఈ వెళ్ళడం కూడా భలే అనిపించింది. ఒక దుప్పటి పెట్టి దుప్పటికి మధ్యలో కర్ర పెట్టి ఆ దుప్పట్లో అత్తయ్య మామయ్య దేవుడు ఫోటోలు ఇంకా అమ్మ పిన్ని బిందెలు ఎత్తుకొని అయితే వెళ్తున్నారు. నాకైతే భలే అనిపించింది. నేను ఎప్పుడూ చూడలేదండి, ఎప్పుడో చిన్నప్పుడు చూసినట్టు గుర్తు, మళ్ళీ ఇప్పుడు చూడడం ఎట్లాగా పూజ. ఇంకా మా పెద్దన్నయ్య చిన్నన్నయ్య ఇంకా మా మామయ్య చుట్టాలు ఇవ్వండి ఇలా మేళం అంతా మోగించుకుంటూ ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇంకా మా బాబాయి, మా అన్నయ్య, మా పెద్దన్నయ్య, చిన్నన్నయ్య ఇంకా అందరూ ఇలా పట్టుకున్నారు. ఇంకా నేను లేననుకుంటే నేనే వీడియో తీస్తున్నాను అనమాట. వీళ్ళందరినీ ఇంకా పూజ సామాన్ అంతా ఎత్తుకొని ఇంటికైతే వెళ్తున్నాం అనమాట. మేళం అయితే మోగించుకుంటే ఇవన్నీ ఇక్కడైతే సెల్ఫీ వీడియో అయితే తీసుకున్నాను ఆ చీకట్లోనే. ఇంకా అందరూ పడుకున్నారు, పల్లెటూరు కదా, అదే తెల్లవారుజామున కదండి, అందుకని ఎవరు లేరు. ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత ముగ్గు అయితే మంచిగా మా చెల్లి ఇలా డెకరేషన్ చేసి పెట్టింది. మా చిన్న చెల్లి ఇంటికైతే లైటింగ్ అయి పెట్టి మంచిగా పందిరి అయితే వేయించారు మా మావయ్య. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మాకు ఎన్నో తీపి జ్ఞాపకాలు ఉన్నాయండి, ముందు షేర్ చేస్తాను మీకు కూడా. ఇంక ఇంటికైతే మేళం మోగించుకుంటూ ఇట్లా అయితే వచ్చేసారనమాట గుమ్మంలోకి. ఇంకా వచ్చేసిన తర్వాత ఇంకా గుమ్మం దగ్గర అది దుప్పటిది తీసేసి ఇంకా లోపలికైతే వెళ్ళాలన్నమాట. పంతులు గారు ఏమో చెప్తున్నారు, ఏమో కావాలని చెప్పి. ఇంకా మా అన్న గబగబ వెళ్ళి తీసుకొని ఉండడానికి వెళ్ళాడు. ఇంకా మా అత్తయ్య మావయ్య అయితే కుడికాడలు పెట్టేసి ఇంకా లోపలికైతే వెళ్తున్నారు. ఇది ఎంట్రన్స్ అనమాట.
ఎంట్రన్స్లో గేట్ లోపల నుంచి ఒక గుమ్మం, ఇది ఫస్ట్ గుమ్మం అనమాట, చిన్న హాల్ లాగా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏదో చిన్న పూజ అయితే చేశారు గేట్ దగ్గర. ఇది ఫస్ట్ గది. ఇక్కడైతే మా చిన్నప్పుడు ఉయ్యాలు ఉండేది, ఆ ఉయ్యాల కోసం అయితే మా చెల్లెళ్ళు మేము కొట్టుకునే వాళ్ళము. ఇప్పుడైతే బాగు చేయించడానికి తీశారు. మళ్ళీ కట్టు మావయ్య ఉయ్యాలు అయితే ఆయన చెప్పారు, కట్టిస్తా అన్నాడు. ఆ ఉయ్యాల కోసమే చుట్టుపక్కల పిల్లలందరూ వచ్చి ఊగి ఆడుకునేవాళ్ళు. ఇంకా ఇదైతే ఇంకా నవధాన్యాలు అయితే వేసి ఇంట్లోకి అయితే వచ్చేసారు. ఒక చేతిలో శివుడు పార్వతి, ఒక చేతిలో ఏమో ఉప్పు, అది కలి అంటారు కదా, బియ్యము కడిగిన నీళ్లు, పెరుగు, ఇంకేవేవో ఉన్నాయండి, సంథింగ్ నాకు ఐడియా లేదు. ఇక్కడైతే రెండో గుమ్మం దగ్గర అయితే పూజ అయితే చేయడానికి రెడీగా ఉన్నారు. టైం ఉందని చెప్పి ఒక 5 minutes అట్లా నుంచోబెట్టారనమాట. ఈలోగా నేనైతే వీడియో కవర్ చేసుకున్నాను. ఇంకా అది ఫస్ట్ది అయిపోయింది కదా, తర్వాతది కిచెన్ అనమాట. ఇక్కడ వచ్చేసి బయట మేళం అయితే మోగిస్తున్నారు. ఇంకా 5-10 minutes టైం ఉందని చెప్పి ముహూర్తం కరెక్ట్గా వెళ్ళాలి కదా, అప్పుడే మనకు కూడా మంచిగా అనిపిస్తుంది. ఇంకా మా వాళ్ళు అందరూ బిందులో ఎత్తుకొని నిద్రలో ఉన్నారనమాట. ఇంకా అట్లా అయితే నుంచొని ఉన్నారు. ఇంకా మా అన్నయ్య వాళ్ళు కూడా వచ్చారు. ఇంకా ఇది నుంచున్న ఇంకా టైం ఉందని చెప్పి ఇంకా 5 minutes వెయిట్ చేయించారనమాట. ఇంకా టైం అయిపోయిన తర్వాత ఇంకా మా అన్నయ్య వదిలికి అవి ఇచ్చి మా అత్తయ్య మావయ్య చేత పూజ అయితే చేయించారు. ఇంకా వాళ్ళు పట్టుకొని వెనక్కి వెళ్ళిన తర్వాత మా అత్తయ్య మావయ్య ఇక్కడ రెండో గుమ్మం దగ్గర అయితే పూజ చేశారు. ఇప్పుడు ఎంటర్ అయ్యేది మనకి కిచెన్ అనమాట. కిచెన్లోనే దేవుడి గది కూడా ఉంటుంది. ఇక్కడ కూడా మొత్తం ఇంకా నవధాన్యాలు, పూజ, గుమ్మడికాయ, కొబ్బరికాయ అన్నీ కొట్టేది ప్రాసెస్ అంతా ఉంటుంది కదా, గృహప్రవేశం పూజ. ఇది గృహప్రవేశం అంటే మా అమ్మమ్మ వాళ్ళు ఉన్నప్పుడు కట్టించారు. మా మావయ్య మొత్తం ఇప్పుడు రీమోడల్ చేశారు. అప్పుడు అమ్మమ్మ తాతయ్య ఉన్నప్పుడు ఇలా గృహప్రవేశం పూజ ఏం చేయలేదని మా మావయ్య మళ్ళీ స్టార్టింగ్ నుంచి గృహప్రవేశం పూజలా చేసుకోవాలని చేసుకున్నారనమాట. ఈ ఇంట్లో అయితే ఎన్ని జ్ఞాపకాలు, ఎన్ని మెమరీస్ అండి. సమ్మర్ హాలిడేస్ వస్తే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళము. ఇక్కడ ఉయ్యాలు ఉండేది, కిచెన్లో ఆడుకునే వాళ్ళు, అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు దారి ఉండేది. అసలు భలే ఉండేదండి, సరదాగా గడిచిపోయేది. మా అమ్మ వాళ్ళు 4 అక్క చెల్లెలు కదా, మా అమ్మకి మేమిద్దరం, మా పిన్ని పిల్లలు, మా పెద్దమ్మకి 3, 2 అబ్బాయిలు 1 అమ్మాయి, చిన్న పిన్నికి పెద్ద పిన్నికి ఒక్కొక్క అమ్మాయి అనమాట. ఇంకా అందరం కలిసి సమ్మర్ హాలిడేస్ వస్తే రచ్చ చేసేవాళ్ళము. ఇంకా మా పెద్దమ్మ కూడా సేమ్ ఇదే ఊర్లో ఉంటారు. ఇంకా అక్కడికి ఇక్కడికి తిరగడం, అమ్మమ్మ కేకలేస్తూ ఉండేదనమాట. ఎండలో ఎందుకు అలా తిరుగుతున్నారు అని. మావయ్య ఏమో డ్యూటీ చేసి వచ్చి, మా మావయ్య పోస్ట్ మ్యాన్ అనమాట, డ్యూటీ చేసి వచ్చి పొట్లాలు తెచ్చిచ్చేవారు అనమాట. ఇల్లమ్మటే మిక్చర్ బండ్లు, ఐస్ క్రీమ్ బండ్లు అవన్నీ వస్తే కొనిచ్చేవాళ్ళు. ఒక్కటని కాదండి, అమ్మమ్మ గారి ఇంట్లో చాలా మెమరీస్ ఉన్నాయి. మీకు కూడా అలాంటి మెమరీస్ ఉంటే షేర్ చేయండి. ఇక్కడైతే గృహప్రవేశం పూజ అయితే గుమ్మడికాయ అయితే కొట్టేశారనమాట. కొట్టేసిన తర్వాత ఇంకా హారతి అయితే ఇచ్చేసి ఇంకా లోపలికి అయితే ఎంటర్ అవ్వాలన్నమాట. ఇంకా గృహప్రవేశం ప్రాసెస్ పూజ అంతా స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ ఇంకా అన్నయ్య వదిన దగ్గర ఉన్నవన్నీ తీసుకొని దేవుడి ఫోటోలు అవన్నీ అత్తయ్య మావయ్యకి అయితే ఇచ్చేసారు. ఇచ్చేసిన తర్వాత కుడికాలు పెట్టి లోపలికి అయితే వచ్చేసారనమాట. ఇది రెండో గది. ఫస్ట్ చిన్న హాల్ లాగా ఉంది కదా అక్కడ, ఆ తర్వాత ఇది రెండోది కిచెన్ కమ్ పూజ గది అనమాట. ఇదంతా టైల్స్ అవన్నీ వేయించి నీట్గా చేయించారు మావయ్య. ఇంక ఇది పూజ గది పక్కన పెట్టించుకున్నారు. ఇంకా ఈ పక్క సైడు గట్లు అవన్నీ చేయించారనమాట. ఇంకా అమ్మ వాళ్ళు అయితే తెచ్చిన నిండు బింది నీళ్ళు ఇంకా దేవుడి దగ్గర అయితే పెట్టేశారు. ఇంకా మా అన్నయ్య అయితే ఇంకా వీడియో తీస్తున్నాడు అనమాట అక్కడ నుంచొని. ఇదిగోండి పంతులు గారు అయితే ఇంకా పూజ పటాలు అవన్నీ గృహప్రవేశం పూజ చేయాలి కదండి, అవన్నీ సెట్ చేస్తున్నారు. ఇంకా ఇక్కడైతే ఇంకా అవన్నీ తెచ్చినవన్నీ అక్కడ గృహప్రవేశానికి సంబంధించిన సామాన్లు తెచ్చినవన్నీ అక్కడ పెట్టిస్తున్నారనమాట. నిండు బిందె నీళ్ళు అవన్నీ. గృహప్రవేశం పూజ అయితే ఈ గదిలో జరిగింది. మార్నింగ్ సత్యనారాయణ వ్రతం అయితే పక్క గదిలో జరిగిందండి. ఇక్కడ వచ్చేసి పూజకి అయితే అన్నీ రెడీ చేస్తున్నారు. మా అన్నయ్య వదిళ్ళు అందిస్తున్నారు. ఇక్కడైతే ఉండ్రాళ్ళు అయితే వేశారండి. కొత్తింటి గృహప్రవేశంలో ఇలా ఉండ్రాళ్ళు వేస్తారంట. ఆ ఉండ్రాళ్ళు మనం పెళ్ళైన వాళ్ళు భర్త క్షేమం కోసం, పిల్లలు లేని వాళ్ళైతే పిల్లల కోసం పట్టుకుంటే చాలా మంచిదంట. అసలు దీనికోసం యుద్ధాలే చేశారు మా వాళ్ళు అయితే. నువ్వు లేవంటే నేను తర్వాత వీడియో తీసాక పట్టుకున్నా. ఆ తర్వాత మా అన్నయ్య బాహుబలిలా కొబ్బరి అది అట్టికాయ గెల అయితే తీసుకొచ్చారు. ఇంకా చిన్న షార్ట్ అయితే తీశారనమాట నేను. ఇంకా మా వాళ్ళందరూ అయితే కూర్చున్నారు. ఇక్కడైతే పాలు పొంగించడానికి ఇటుకలకి పసుపు కుంకుమ అవన్నీ వేసి రెడీ చేస్తున్నారు. ఇక్కడైతే గృహప్రవేశం పూజకి అయితే అంతా పంతులు గారు సామాన్లు అయితే సర్దుతున్నారు. హడావిడిగా ఉందన్నమాట. ఇంకా పొయ్యి అంతా సెట్ చేసిన తర్వాత పాలు పెట్టి పొంగించడానికి అయితే రెడీ చేస్తున్నారు. ముందైతే అత్తయ్య మావయ్య చేత తాంబూలం అయితే పెట్టించి వాళ్ళ అక్కలకి చెప్తున్నారు, అక్క మంచిగా పాలు అయితే పొంగించండి, తాంబూలం తీసుకోండి అని చెప్పి. ఇంకా పక్కనైతే తాంబూలం పెట్టారు. పంతులు గారి దగ్గర నుండి పాలు పొయ్యి మీద గిన్నె పెట్టించి పొయ్యి అది వెలిగించి ఎట్లా చేయాలి ఏంటని చెప్తున్నారు. ఇంకా మా పిన్ని మా అమ్మ కట్టెలు అవన్నీ పెట్టేసి ఇంకా పాలు పొంగించడానికి అంతా రెడీ చేస్తున్నారు. ఇక్కడ గృహప్రవేశం కోసం అయితే ఆడపిల్లల చేత పీట అయితే వేయించారనమాట. ఇంకా ఆ పీట మీద కూర్చొని మా అత్తయ్య
మావయ్య పూజ అయితే చేయాలి. ఇంకా పీట వేసి వచ్చేసిన తర్వాత పాలైతే పొయ్యి మీద పెట్టేసరి ఇంకా మా పిల్ల బచ్చ గ్యాంగ్ మొత్తం బయట ఇలా కూర్చున్నాం అనమాట. ముచ్చట్లు పెట్టుకుంటూ లోపలంతా వేడిగా ఉందని చెప్పి ఇంకా నిద్రలు వచ్చేస్తున్నాయి అనమాట. ఎవరి కాలు సోలిపోయి ఫోన్లు పట్టుకొని ఇంకా మాట్లాడుకుంటూ అలా కూర్చున్నాము. ఇంకా ఇక్కడ వీళ్ళ పాటికి వీళ్ళేమో పూజ అయితే చేసుకుంటున్నారు మా మావయ్య వాళ్ళు. మా అమ్మ ఏమో పాలు ఎప్పుడు పొంగుతాయిరా నాయన అనుకుంటూ చూసుకుంటూ ఉందన్నమాట. ఇంకా మావయ్య వాళ్ళైతే గృహప్రవేశం, ఇంకా మేమైతే లోపల ఉండలేదన్నమాట. బయట కూర్చున్నాం, చల్లగా ఉంది, కొంచెం లోపలైతే వేడిగా ఉందని చెప్పి పొయ్యికి ఆ పొగ అది వచ్చేస్తుందని చెప్పి ఇంకా దీపారాధన అయితే చేసి ఇక్కడ ఒక మిరాకిల్ జరిగిందండి. మా మావయ్య ఎప్పుడైతే అఖండ దీపం అయితే వెలిగించాడో ఆ వెంటనే వితిన్ సెకండ్స్లో పాలైతే పొంగాయి. ఆ దేవుడు ఆశీస్సులు మా మావయ్య మీద ఉన్నాయి అనుకున్నాను నేనైతే. మా అమ్మమ్మ తాతయ్య ఆశీస్సులు కూడా వీళ్ళకి ఉన్నాయి. అందుకే చూసారా అక్కడ అఖండం వెలిగించగానే ఇక్కడ పాలైతే మంచిగా పొంగాయి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మా మావయ్య వాళ్ళు ఎప్పుడు ఇలాగే బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పాలైతే 3 సార్లు పొంగాలంటారు కదండి. ఇంకా మా అమ్మ అలా 3 సార్లు పాలైతే పొంగించింది. పిన్నేమో చిన్న పని ఉందని చెప్పి బయటకు వెళ్ళింది. ఇంకా అమ్మే బియ్యం అయితే పోసేసింది అనమాట ఎసట్లో. ఇంకా తర్వాత గృహప్రవేశం పూజకి ఇంకా బట్టలు అయితే పెట్టాలని చెప్పి మా అత్తయ్య అమ్మ వాళ్ళు అయితే రాలేదు. పెద్దవాళ్ళు కదండి, నైట్ రాలేదు వాళ్ళు. ఇంకా అమ్మ వాళ్ళే పుట్టింటి తరపున మా అమ్మ వాళ్ళు తెచ్చిన బట్టలు అయితే పెట్టారు. మా నాన్నగారికి అయితే హెల్త్ బాగాలేదని రాలేదు. ఇంకా మా అన్నయ్య వదిన చేతుల మీదుగా మా అమ్మ అయితే పెట్టించింది బట్టలు. ఇక్కడ వచ్చేసి మా అన్నయ్య వదిన అయితే మా అత్తయ్య మావయ్యకి బట్టలు అయితే పెడుతున్నారనమాట. ఇంకా మేము కూడా తీసుకెళ్ళాము. మేమైతే వ్రతం చేసేటప్పుడు పెడదామని చెప్పి ఇంకా మేము ఎవరు పెట్టలేదు. ఇంకా అమ్మ వాళ్ళు ఒక్కళ్ళే పెట్టారనమాట బట్టలు. ఇంకా అమ్మాలు పెట్టేసిన తర్వాత గృహప్రవేశం పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మార్నింగ్ సత్యనారాయణ స్వామి వ్రతానికి అయితే ఇంకా రెడీ చేయాలన్నమాట అంతా. ఇంకా మండపం డెకరేషన్ అవన్నీ బయట మా అన్నయ్యను మా చెల్లి పూలు అది కట్టి పసుపు బొట్లు అయిపోయాయి. పసుపు బొట్లు అయితే మా అమ్మ వాళ్ళే పెట్టేశారు. ఇంకా మా చెల్లి వాళ్ళు పూల దండలు అయి పెట్టి డెకరేషన్. ఇంక ఇంటికి మా పెద్దన్నయ్య ఇలాగా అవన్నీ పెట్టారు. ఇంకా మా చెల్లి అయితే హాయ్ చెప్తుంది. ఇంకా ఇల్లు మొత్తం ఒకసారి మీకు చూపిద్దాం. ఇది మా యొక్క చిన్న గది, ఇది పక్కన ఒక బెడ్రూము, ఇది ఏదో ఎంట్రన్స్లో ఒక కిచెను, దేవుడు అక్కడే అనమాట. రెండు మొత్తము అట్లా పెట్టుకున్నారు మావయ్య వాళ్ళు. ఇంకా ఇల్లు అయితే మంచిగా నీట్గా ఎట్లయితే సెట్ చేయించుకున్నారు మావయ్య. ఇంకా కబోర్డ్స్ వరకు కూడా అవడానికి టైం పడుతుందని చెప్పి ముందైతే గృహప్రవేశం చేసేసుకున్నారు. ఇది ఒక బెడ్రూము, ఇక్కడ టైల్స్ అన్నీ వేయించారు. మార్నింగ్ సత్యనారాయణ స్వామి పూజకి ఇంకా క్లీనింగ్ అయితే చేపిస్తున్నారు. బెడ్రూమ్లోంచి ఇంకో బెడ్రూమ్కి దారి ఉందన్నమాట. ఇక్కడ ఇదివరకు ఒక టీవీ ఉండేది. ఆ టీవీ ఎదురుకుండా గుమ్మం ఉండేది. ఆ గుమ్మం దగ్గర పడుకోవడానికి పక్కన వేసుకొని కొట్టుకునే వాళ్ళం అనమాట. టీవీ ముందు నేనంటే ఎవరు ఫస్ట్ అయితే వాళ్ళు అట్లాగా. ఈ సందులోంచి ఆ లోపలికి వాష్రూమ్ ఉంటుంది అనమాట. నేను ఇంకా ఆ లోపలికి అయితే వెళ్ళి తీయలేదు. ఇక్కడైతే పొద్దున్న పూజకి అయితే ఇట్లా రెడీ చేశారండి. మార్నింగ్ నేను వెళ్ళేటప్పటికి అంతా రెడీ అయింది. ఇంకా ఆడవాళ్ళు అందరం ఒక దగ్గర చేరితే ఒకళ్ళు రెడీ అయ్యి వచ్చేటప్పటికి లేట్ అయింది కదా. ఇంకా ఎవరు రెడీ అయితే వాళ్ళు వచ్చేసి పూజ దగ్గర అయితే కూర్చున్నారు. ఇంకా మా వదిన మా పిన్ని వాళ్ళందరూ ఇంకా రెడీ అయ్యి వచ్చాం కదా. మేము మా అందరికీ బొట్లు అయితే పెడుతుంది మా వదిన, మా చెల్లి వాళ్ళకి, మాకు. ఇంకా అత్తయ్య మావయ్య అయితే పూజలో కూర్చొని పూజ అయితే చేసేస్తున్నారు, సత్యనారాయణ స్వామి పూజ. ఇంకా మా అన్నయ్య వాళ్ళు, అక్క వాళ్ళు, పిన్ని, చెల్లి అందరం కలిసి కూర్చొని చూసాం. లోపల గది కొంచెం చిన్నగా ఉంది కాబట్టి కొంతమంది లోపల కొంతమంది బయట ఉన్నాము. ఇంకా మా బాబాయ్ని ఏడిపిస్తున్నాను. మా బాబాయ్ అంటే ఫుల్ ఫన్ అనమాట. మా బాబాయ్ అంటే నాకు చాలా ఇష్టం. బాగా ఫ్రెండ్లా ఉంటారు, బాగా ఏడిపిస్తాడు మమ్మల్ని కూడా. మేము కూడా మా బాబాయ్ని అలాగే ఏడిపిస్తాము. ఇంకా అట్లా నుంచొని చూస్తున్నారు. ఇక ఆ తర్వాత దేవుడికి నైవేద్యం అయితే సత్యనారాయణ స్వామి ప్రసాదం అయితే చేసి అక్కడ హస్తిరాకు ముగ్గు అది పెట్టేసిన తర్వాత నైవేద్యం అయితే పెట్టి కొబ్బరికాయ అయితే కొట్టారనమాట. ఇంకా తర్వాత పరవాన్నం వండి పరవాన్నం కూడా పెడతారు. ఇంకా పరవాన్నం కూడా పక్కన విస్తరాకేసి అందులో పరవాన్నం అవుతుందన్నమాట. ఇంకా అందుకని చెప్పి అందాక కొబ్బరికాయలు కొట్టినవి చెల్లిస్తూ ఉన్నారు. ఇంకా తర్వాత మా వదిన వచ్చేదో అంటే మా వదిన నేను మాట్లాడితే ఎక్కిరిస్తున్నాను అనమాట. ఇంకా మా చెల్లి వాళ్ళందరూ, మా అన్నయ్య అందరూ కూర్చొని దేవుడి దగ్గర మనస్ఫూర్తిగా దండం అయితే పెట్టుకుంటున్నారు. ఇంకా మా అన్నయ్యకి డ్యూటీ టైం అయిపోతుంది, వెళ్ళిపోవాలని చెప్పి హడావిడిగా ఉన్నాడు. ఇంకా తర్వాత మేము అందరం కూర్చున్నాం పూజ దగ్గర. మంచిగా పూజ అయితే జరుగుతుంది లోపల. అత్తయ్య వాళ్ళ అమ్మ, అక్క, మా మా మణి అత్త అందరం కలిసి లోపల కొంతమంది పట్టినంత మట్టుకు మా మణి అత్త అయితే పూజ అంతా అయ్యే వరకు అన్నీ అందిస్తూ అక్కడే కూర్చుంది లోపల ఒక్కొక్కటి కావాల్సినవన్నీ. ఇంకా మావయ్య వాళ్ళైతే హారతి అది ఇచ్చేసి పూజ అయితే కొంచెం వరకు కంప్లీట్ అయ్యింది. ఇంకా నైవేద్యాలు అయితే పెట్టేశారు. పరవాన్నము అది అయిపోయిన తర్వాత ఇంకా అందరూ బట్టలు అయితే పెట్టడానికి రెడీ అవుతున్నారు. ఇది వచ్చేసి మా అత్తయ్య వాళ్ళ పుట్టింటి వాళ్ళు అనమాట. మా అత్తయ్య వాళ్ళ అక్క. ముందు వాళ్ళ అమ్మ వాళ్ళ బట్టలు పెట్టేసిన తర్వాత దంపతులు తాంబూలాలు అయితే ఇలా ఇస్తారనమండి. ఇలా ఇస్తారంట, నాకు తెలియదు, ఇదే చూడడం నేను కూడా. ఇంకా ఆ తర్వాత మా పెద్దమ్మ చేయకూడదు కాబట్టి మా చిన్న అన్నయ్య వదిన అయితే బట్టలు పెట్టారు. ఇంక మనం ఎవరైతే ఇస్తున్నామో వాళ్ళకి ఏమవుతామో కూడా చెప్పి పంతులు గారు అయితే ఇట్లా
చెప్తున్నారు. భలే అనిపించింది. మనకి ఇక్కడ ఈ సిటీలో అయితే వెళ్ళామా, గిఫ్ట్లు ఇచ్చామా, ఫోటో దిగామా, వచ్చేస్తామా అన్నట్టు ఉంటుంది. పల్లెటూరు పద్ధతే వేరండి. చక్కగా ఇలాగ అందరికీ దంపతులు తాంబూలాలు అయితే ఇచ్చారు. ఇంకా తర్వాత మా అమ్మ వాళ్ళు పెట్టాలి. మా అమ్మ వాళ్ళు ఆల్రెడీ గృహప్రవేశం పూజ దగ్గర పెట్టేశారు కాబట్టి తర్వాత మా పిన్ని అయితే పెట్టేశారు. మా పిన్ని బాబాయ్ బట్టలు పెట్టారు. తర్వాత వచ్చేసి మా చెల్లి, మూడో పిన్ని, మా చెల్లి ఇంకా వాళ్ళ అమ్మ నాన్న గుర్తుగా ఇంకా మా చెల్లి బట్టలు తెచ్చిందనమాట. ఆ బట్టలు మా పిన్ని బాబాయ్ చేత పెట్టించింది. ఇంకా అది కూడా ఫోటో దిగి అక్షంతలు వేయించుకొని ఆశీర్వచనం అయితే తీసుకుందనమాట. ఇంకా పెద్దవాళ్ళు కదా, మా చెల్లి చిన్నది కాబట్టి. ఇంకా ఆ తర్వాత దంపతుల తాంబూలం అయితే ఇంకా వాళ్ళకి మా పిన్ని బాబాయ్కి ఇచ్చి అక్షంతలు అయితే వేయించుకున్నారు. తర్వాత మా అమ్మ, ఇంకా తర్వాత కొంతమంది బంధువులు, వీళ్ళు ఎవరో నాకు తెలియదు, మా మామయ్య వాళ్ళు చుట్టాలే కానీ అంటే అంత నాకు తెలియదు అనమాట. ఎప్పుడో చిన్నప్పుడు చూసాం కదా, కొంతమంది గుర్తున్నారు, కొంతమంది గుర్తులేరు. ఇంకా తర్వాత మా మావయ్య మన అత్త వాళ్ళు కూడా మా బాబాయ్కి మంచిగా మా పిన్నిని తమ్ముడు లెక్క బాగా చూసుకుంటాడు. అట్లాగే మాకు కూడా అలవాటు అయిపోయి మా మావయ్య అంతా మా మావయ్యకి కూడా మా మావయ్య టీ అంటే మా పెడల్లో ఫుల్ ఫేమస్ అండి. మాడా టీ స్టాల్ అని చెప్పి ఎప్పుడైనా మీరు పెడల్లో ఎవరైనా ఉంటే తప్పకుండా ట్రై చేయండి. టీ అయితే చాలా బాగా పెడతారు. ఇంకా తర్వాత వచ్చేసి నేనైతే బట్టలు తెచ్చాను. ఇంకా మా హస్బెండ్ అయితే రాలేదని చెప్పి ఇంకా మా హస్బెండ్ లేరని మా అమ్మ కండవలాగా కచ్చిప్ అయితే వేసి ఇంకా మా హస్బెండ్ పేరు చెప్పి బట్టలు అయితే పెట్టాము. మా అత్తయ్య వచ్చారు, బయట కూర్చున్నారనమాట. లోపల ఇరుగ్గా ఉందని చెప్పి ఇంకా నేను మా అత్తయ్యకి మావయ్యకి బట్టలు అయితే పెట్టేశాను. చిన్న గిఫ్ట్ కూడా ఇచ్చాను. ఇంకా తర్వాత బట్టలు అవి పెట్టేసిన తర్వాత నాకు కూడా అక్షంతలు అయితే వేయించుకున్నా. నేను చిన్నదాన్ని కాబట్టి ఇంకా మా అత్తయ్య మావయ్య చేత ఆశీర్వాదం తీసుకొని అక్షంతలు వేయించుకున్న తర్వాత దంపతుల తాంబూలం అయితే నేను ఒక్కదాన్ని వచ్చాక పర్వాలేదే తీసుకోవచ్చు అంటే ఏం కాదమ్మా పెళ్ళైనాక తీసుకోవచ్చు అన్నారు. నాకు కూడా ఇలా తాంబూలం అయితే ఇచ్చారనమాట. ఒక ఫోటో అయితే తీయించుకున్నాను. ఇంకంతా అడావిడి అక్కడ భోజనాలు స్టార్ట్ అవ్వాలి, పేరెంటాలకు పెట్టాలి, అంతా కంగారు అడావిడండి. బట్టలు పెట్టేవాళ్ళేమో ఒకరి తర్వాత ఒకళ్ళు అందరూ ఉన్నాము. మరి బలగం పెద్దది కదండి, బంధువులు ఎక్కువ మంది కదా, అందరూ పెట్టాలి కదా. ఇంకా మెయిన్ వాళ్ళు అందరూ ముందు పెట్టేసిన తర్వాత ఇంకా మా మామయ్య క్లోజ్ ఫ్రెండ్ రవి మావయ్య వాళ్ళు కూడా అక్కడే ఉంటారు. చిన్నదానికి పెద్దదానికి కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఒక మంచి బాండింగ్ ఉంటుంది, వాళ్ళు మంచి ఫ్రెండ్షిప్. అలాగే మా బావ, మా మేనత్త కొడుకు, అలాగే మా మావయ్య బెస్ట్ ఫ్రెండ్ అనమాట, మా సురేష్ బావ అక్క. వీళ్ళ బాండింగ్ కూడా చాలా బాగుంటుంది. మా ఇంట్లో ఫంక్షన్లు అయినా మంచిగా పెద్దరికంగా నిలబడి ఇద్దరు చక్కగా చేస్తారు. నాకు బాగా నచ్చింది మా అక్క బావ. తర్వాత మా చిన్నమ్మ, మా చిట్టి చెల్లి, వీళ్ళైతే మంచి ఫోటో ఫ్రేమ్ అయితే తెచ్చి గిఫ్ట్ ఇచ్చారు మా మావయ్య వాళ్ళకి. ఇంకా అయిపోయిన తర్వాత ఇక్కడ దేవుడికి అయితే హారతి అయితే ఇచ్చేశారు. సత్యనారాయణ స్వామి పాట అయితే పాడాము. ఆ వాయిస్ కర్రొట్టారంగా ఉందని చెప్పి నేను ఆ వాయిస్ మ్యూట్ చేసి మీకు వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. మా వ్రతం వీడియో ఎలా అనిపించింది, మా అమ్మమ్మ గారి ఊర్లో పల్లెటూరు పద్ధతిలో గృహప్రవేశం మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మాకు కూడా ఒక చిన్న మెమరీగా ఉంటుంది. మా అమ్మమ్మ ఇల్లు ఎప్పుడైనా మళ్ళీ వెళ్ళలేనప్పుడు ఇట్లా చూసుకోవచ్చు అని చెప్పి నేను ఒక 15 సంవత్సరాల తర్వాత మళ్ళీ మా అమ్మమ్మ ఇంటికి వెళ్ళానండి. అందుకనే ఆ మెమరీస్ అన్నీ మళ్ళీ ఇలా క్యాప్చర్ చేసుకోవాలి, మీతో షేర్ చేసుకోవాలని చెప్పి నేనైతే ఇట్లా తీసుకున్నాను అనమాట వీడియో. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. మా అమ్మమ్మ తాతయ్య అయితే ఇప్పుడు లేరు. మా ప్రెజెంట్ మా మేనత్త మేనమామ వీళ్ళైతే నా మ్యారేజ్కి ముందే పెడన వచ్చారు. ఇంకా అక్కడే డ్యూటీ పరంగా ఉన్నారు. ఇప్పుడు డ్యూటీ మళ్ళీ మార్చారు. ఇంకా పోలవరం అనమాట. ఇది పెడన దగ్గర ఉన్న పోలవరం, రాజమండ్రి సైడ్ ఒకటి ఉంది, ఇది ఒకటి ఉంది, ఇది వేరే అనమాట. పోలవరం ఇది కొంచెం పల్లెటూరు లాగా ఉంటుంది. ఇక్కడ పెద్దగా షాప్స్ అవి కూడా ఏమి ఉండవు అనమాట. ఇంకా చాలా తక్కువ. లాస్ట్ వీడియోలో చూస్తే మీకు ఐడియా ఉంటుంది ఊరు ఎలా ఉందో. ఇంక ఇక్కడైతే దేవుడి దగ్గర కూడా నైవేద్యం పెట్టేసిన తర్వాత ఇంకా వచ్చిన చుట్టాలు వాళ్ళు అందరూ దేవుడి దగ్గర దండం పెట్టుకుంటున్నారు. ఫైనల్లీ కంప్లీట్ అయిపోయింది అనమాట. మా మావయ్య సత్యనారాయణ వ్రతం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. ఇంకా అయిపోయిన తర్వాత పేరెంటాలకి అయితే రెడీ చేస్తున్నారనమాట బయట. ఇంకా వచ్చిన 9 మంది ముత్తైదులకి పసుపు రాసి పారాణి పెట్టి బొట్టు అయితే ఇస్తారనమాట. ఇంకా పేరెంటాలకి అయితే రెడీ చేస్తున్నారు ఇక్కడ. ఇంకా బయట ఫుడ్ అయితే వచ్చేసింది, క్యాటరింగ్ ఇచ్చారనమాట. భోజనాలు అయితే ఇక వైట్ రైసు, ఇది వంకాయ కర్రీ, పులిహోర, ముద్దపప్పు, అట్లాగే ఆలుగడ్డ కర్రీ, పెరుగు, అదే బంగాళదుంప కూర, పెరుగు, ఇది పులుసు కంపల్సరీగా పెడతారండి. ఇది తోటకూర కాళ్ళ శనగపప్పు ఫేమస్ డిష్ అండి. ఆ పల్లెటూరులో కర్రీ అయితే ఏమన్నా చేస్తారో సూపర్గా ఉంటుంది. చెప్తుంటే నోట్లో నూరు వెళ్ళిపోతున్నాయి. అలాగే గారి బూరి
పల్లెటూరు పద్ధతిలో ఫుడ్ అయితే చూసారు కదండి ఎంత బాగుందో. ట్రెడిషనల్గా పులిహోర అవన్నీ బగారా రైస్లు అలాంటివి ఏమీ పెట్టకుండా మంచిగా పెట్టారనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా ముత్తైదులకి ఒళ్ళు అయితే నింపేసి ఆ తర్వాత భోజనాలకి అయితే కూర్చోపెడతారనమాట. మెయిన్ వీళ్ళకి పెట్టిన తర్వాత మిగిలిన భోజనం అంతా స్టార్ట్ చేస్తారు. ఇంకా పేరెంటాలకి ముందు 2 బాలదాసుడులు 2 బాల పేరెంటాలు ఉంటారనమాట. 2 చిన్న పిల్లలు 2 మగ పిల్లలు ఉంటారు. మా బాబుకి బాలదాసుడు అయితే చెప్పారు. ఇంకా మా వదిన వాళ్ళ పాపకి మా అత్త వాళ్ళ చుట్టాల పిల్లలకి అట్లా పెట్టారు. ఇంక ఇక్కడైతే ఒళ్ళు నింపుతున్నారనమాట. మా అత్తయ్య వచ్చేసి వీళ్ళందరికీ పసుపు బొట్టు ఇచ్చేసి తాంబూలం ఇచ్చి ఒళ్ళు నింపేసి చలిమిడి వడపప్పు అవన్నీ పెడతారు. పరవాన్నము జాకెటు అట్టికాయలు అవన్నీ ఇస్తారనమాట. తాంబూలంలో గాజులు ఇవన్నీ ఇచ్చేసి ఒళ్ళు నింపేసిన తర్వాత అప్పుడు ఇంకా భోజనాలు అయితే స్టార్ట్ చేస్తారు. ఇంకా అందరికీ బొట్లు అవి పెట్టేసి ఇంక ఇదే లేట్ అయిపోయింది. మా అత్తకి నేను హెల్ప్ చేస్తున్నా వీడియో వేరే వాళ్ళకి ఇచ్చి ఫోన్ తీయమంటే ఇంకా అడ్డదిడ్డంగా తీశారు. సర్లే ఇంకా తీసేయడం ఎందుకు మనకు కూడా గుర్తుగా ఉంటుందని చెప్పి ఉంచేశాను. ఇదిగోండి మా బుడ్డోడు పరవాణం ఎప్పుడు పెడతారు, పరవాణం పిచ్చోడండి, పరవాణం ఎప్పుడు పెడతారా అని వెయిట్ చేస్తూ ఉంటే తినడానికి రెడీగా. ఇంకా చలివిడి అన్న వడపప్పు అలా బాగా ఇష్టం అనమాట. అవి తినేనా అని అడుగుతుంది. అప్పుడే తినక నాన్న ఇంకొంచెం పూజ ఉంది అది అయిపోయిన తర్వాత తిందుగాని అని చెప్తున్నా. ఇంకా మా వదిన వాళ్ళ పాప బాల పేరెంటాలు అనమాట. మా అత్తయ్య వాళ్ళ అక్క పాప కూడా బాల పేరెంటాలు. ఇక్కడ నేను మా అత్తకి హెల్ప్ చేస్తున్నాను అనమాట, అన్నీ అందిస్తున్నాను. ఇంకా తర్వాత ఇంకా అందరికీ తాంబూలం అవన్నీ ఇచ్చేసిన తర్వాత బయట బంతి అయితే చక్కగా సిట్టింగ్ టేబుల్స్ కుర్చీలు అన్నీ వేసి మన వాళ్ళే చక్కగా సర్వీస్ చేస్తారనమాట. బయట వాళ్ళు ఎవరు ఉండరు, అందరూ చక్కగా ప్రేమగా వడ్డిస్తూ ఉంటారు. వాళ్ళ మాటలకే సగం కడుపు నిండిపోద్ది. అందరూ తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు మమ్మల్ని గుర్తుపట్టి మరి పలకరించారు. ఇన్ని సంవత్సరాల తర్వాత మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. కొంతమందికి నేను గుర్తున్నాను కానీ కొంతమంది నాకు గుర్తులేరు. అలాగ గుర్తుపెట్టుకొని మా అమ్మ పోలికలతో ఉన్నానని చెప్పి చక్కగా పలకరించి మాట్లాడి అట్లా చేశారు. భలే అనిపించింది నిజంగా. అక్కడ ప్రేమ ఆప్యాయతలే వేరండి పల్లెటూరులో. అవి చాలా మిస్ అవుతాను నేనైతే. ఇంకా మళ్ళీ మా మామయ్య అక్కడికి వెళ్ళిపోయాడు కాబట్టి ఇప్పుడు అప్పుడప్పుడు వెళ్ళొచ్చు. కానీ చిన్నప్పుడు ఎంజాయ్మెంట్ ఇప్పుడు ఉండదు కదా. ఇంకా పెళ్ళయ్యి పిల్లలు భర్త పర్మిషను అన్నీ తీసుకోవాలి కదా ఎక్కడికన్నా వెళ్ళాలంటే. కానీ వీలైనప్పుడల్లా మా అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళి మళ్ళీ ఆ మెమరీస్ అన్నీ కలెక్ట్ చేసుకోవాలని నాకు అనిపిస్తోంది. కుదిరితే తప్పకుండా వెళ్తాను. మళ్ళీ ఈసారి వెళ్ళినప్పుడు మళ్ళీ వీడియో తీసి పెడతాను అనమాట. ఇప్పుడు ఫంక్షన్ హడావిడిలో ఉన్నాం కదా, ఎక్కువ ఫంక్షన్దే ఉంటుంది, వ్రతము పూజ అవే ఉంటుంది అనమాట వీడియో మొత్తము. ఇంక ఇక్కడ వాళ్ళందరికీ ప్రసాదాలు అయితే పెడుతుంది మా అత్తయ్య. ఇంకా దేవుడి దగ్గర ఇలాగా ఏంటి వారది పోసేసిన తర్వాత మళ్ళీ పేరెంటాల కాళ్ళ దగ్గర కూడా అలా లైన్గా వార పోసుకొని ఒక గదిలోనే సరిపోలేదు అనమాట. ఈ గదిలో కొంచెం మంది ఆ గదిలో కొంచెం మంది అలా కూర్చోబెట్టాను. ఇది ఇంట్లోనే చేయాలి బయట చేయకూడదు అని చెప్పి ఇంకా ఇంట్లోనే అలా సరిపెట్టేశారనమాట. కుర్చీలు అయితే వేసి ఇంకా తర్వాత పంతులు గారు అందరికీ అక్షంతలు ఇస్తున్నారు. ఇక్కడైతే అగరబత్తి చూపిస్తుంది మా అత్త. వాళ్ళే దేవుళ్ళుగా అనుకొని ఇంకా అగరబత్తి హారతి అయితే చూపిస్తారనమాట. చూపించిన తర్వాత ఇంకా అత్త అందరి దగ్గర ఆశీర్వచనం అయితే తీసుకుంటుంది. చిన్నపిల్లలకైతే అత్తయ్య వేస్తారు, పెద్దవాళ్ళు అయితే అత్తయ్యని ఆశీర్వదిస్తారనమాట. ఇక్కడ వచ్చేసి చిన్నపిల్లలకైతే దగ్గరుండి పంతులు గారు ఇలా చేయాలి అలా చేయాలని చెప్తున్నారు. ఇంకా మా అత్త అలా ఫాలో అయిపోయి చేసేస్తుంది అనమాట. ఇంకా చిన్నపిల్లలు దేవుడితో సమానం కదా, అందుకని కాళ్ళు కాకుండా మోకాళ్ళు మొక్కుకోమని చెప్పారు పంతులు గారు. ఇంక ఈ పెద్దవాళ్ళని అయితే కాళ్ళు టచ్ చేయకుండా కింద పట్టుకొని మొక్కుకొని ఇంకా అక్షంతలు అయితే తీసుకుంటుంది. ఇంక ఈ వీడియో అంతా ఇంకా మా అక్క చెల్లెళ్ళు సందడి, మా అమ్మ వాళ్ళ గోల, భోజనాల్లో మా హడావిడే ఉంటుంది అనమాట. ఇంకైతే మేము భోజనాలు అయితే స్టార్ట్ చేసాము. ఇంకా మా అన్నయ్య వాళ్ళు ఒక దిక్కు నేను ఒక దిక్కు కూర్చున్నట్టు ప్లేస్ సరిపోలేదని చెప్పి ఇంక చూసారు కదండి చక్కగా కూర్చోబెట్టి భోజనాలు అయితే పెడుతున్నారు. ఈ మన వీడియోను ఎలా మా అల్లుడు చూడండి వద్దంటే వడ్డిచ్చేస్తున్నాడు. మన వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్.